నమస్కారం నటకుమార్ గారు. సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు అనుకున్నంతగా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది కొన్ని కారణాల మూలంగా. ఇప్పుడు మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అని అంటే సినీ వర్గాల్లో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీ మాటల్లో ఒకసారి వినాలి. ఇప్పుడు నేను ఒకటమ్మా, హరిహర వీరమల్లు పూర్తి తప్పిదం ప్రొడ్యూసర్ సినిమాని నాశనం చేసేసాడు. ప్రొడ్యూసర్ సినిమాని సర్వనాశనం చేశాడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ బిజినెస్ కరెక్ట్గా చేసుకోలేక, ప్రొడ్యూసర్ సినిమాని ఇష్టం వచ్చిన రేటు, గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ ఛాంబర్కి రేటు పెట్టి 700 రూపాయలు టికెట్ పెట్టడం అనేది తప్పు. బి క్లాస్ కూడా 700 రూపాయలు టికెట్ పెట్టడం తప్పు. అలాగే సి క్లాస్ బి క్లాస్ కూడా 700 రూపాయలు టికెట్ పెట్టి సామాన్య ప్రేక్షకుడు ఎలాగెళ్తాడు? ప్రేక్షకుడే అభిమాని. ఎప్పుడైనా అర్థం చేసుకో, ప్రేక్షకుడే అభిమాని. మనం పవన్ కళ్యాణ్ గారు అంటే మాస్, పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన, జననాయకుడు అంటే జనాల కోసం పుట్టిన నాయకుడు. అలాంటి నాయకుడిని చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. గొప్పవాడికే దర్శనం ఇచ్చి పేదవాడికి దర్శనం ఇవ్వకపోతే ఎలా? నాయకుడిని చూడాలని పేదవాడు, గొప్పవాడు, మిడిల్వాడు అందరూ అనుకుంటారు కదా. అలాంటప్పుడు మేము రిక్వెస్ట్ చేసాం. మొత్తం ఇది అభిమానుల రిక్వెస్ట్, మా రిక్వెస్ట్, ప్రజల రిక్వెస్ట్. మేమేం అడిగామంటే 700 రూపాయల టికెట్ మీరు పెడుతున్నారు, సిటీ పెట్టండి. మీరు 500 పెడితే బాగుంటుంది. బి క్లాస్ మాత్రం 300 రూపాయలు పెట్టండి. సి క్లాసు బి క్లాసు 300 పెట్టండి. మీరు ఎర్లీ మార్నింగ్ షోలు అన్నీ కూడా 300 రూపాయలు పెట్టండి. తర్వాత రెగ్యులర్ షోలు అనేది 200 రూపాయలు, 150 రూపాయలు దాటొద్దు. ఎందుకంటే రోజుకి మన కూల్ ఎంత వస్తుంది, రోజుకి మనం చూసుకుంటే మన పెన్షన్ ఎంత వస్తుంది, వాళ్ళ పిల్లలు మనకు డబ్బులు ఇచ్చి పంప సినిమాకైనా పంపదు. ఎందుకంటే పిచ్చి ప్రేమ, హీరో అంటే పిచ్చి ప్రేమ. ఆ ప్రేమని మనం కాపాడుకోవడానికి అందరూ సినిమా చూడాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు అన్నగారు సినిమా చూడాలనుకునేటప్పుడు రిపీట్ ఆడియన్స్ రావాలంటే రేటు తగ్గించాలా. ఎందుకంటే అలాగని నేను నిర్మాత నష్టపోమని చెప్పట్లేదు, అలాగని డిస్ట్రిబ్యూటర్ నష్టపోమని చెప్పట్లేదు. నిర్మాత బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ప్రేక్షకుడికి అందుబాటులో టికెట్ ఉండాలి. ఇది నేను కాన్సెప్ట్. ఇది మనం కరెక్ట్గా చేసిన రోజు జనాలు థియేటర్లే దేవాలయం, థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు. మన దగ్గర ఎప్పుడైతే థియేటర్కి జనాలు చూడటానికి డబ్బులు రేటు పెంచామో, ఆ రేటు పెంచేటప్పుడు దొంగ ప్రింట్లు వస్తున్నాయి. మధ్యాహ్నం ఉదయాన్నే హెచ్డి ప్రింట్లు వస్తున్నాయి, దాన్ని చూసేస్తున్నారు. మళ్ళీ అలాగే ఏం చేస్తున్నారు, ఓటీటీలో వస్తుంది కదా అని ఆగిపోతున్నారు, రేట్లు తగ్గుతాయి కదా అని ఆగిపోతున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమానో, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమానో, బాలకృష్ణ గారి ప్రతి సినిమాకి ఈ ప్రాబ్లం వస్తుంది. నేనేమంటున్నా, పెద్ద మనసుతో మీరు డిప్యూటీ సీఎం కనుక మీరు ఒక్కసారి ఆలోచించండి, రివ్యూ చేసుకోండి. ఒక్కసారి నిర్మాతకు చెప్పండి, నిర్మాత మీకు 500 రూపాయలు పెడితే 800 కోట్లు వస్తుంది, మీ బడ్జెట్ ఎంత, మీకు ఎంత బ్రేక్ ఈవెన్ అవుతుంది, మీకు ఫస్ట్ డే ఎంత వస్తుంది, సెకండ్ డే ఎంత వస్తుంది, థర్డ్ డే ఎంత వస్తుంది, ఎక్కువ పెట్టడం వల్ల ఎంత వస్తుంది. ఎక్కువ పెట్టడం వల్ల విశాఖపట్నంలో దాదాపు 6.5 కోట్లు రావచ్చు, తక్కువ పెట్టడం వల్ల 5.5 కోట్లు రావచ్చు. కానీ 6.5 కోట్లు ఎండ్ దాకా అదే రూపాయి షేర్ రాకుండా ఆగిపోతుంది. మనం 5.5 కోట్ల కోసం ఆశిస్తే మనం టోటల్గా సెకండ్ డే 3 కోట్లు, థర్డ్ డే 2 కోట్లు అలా షేర్ వస్తుంది. మనం కొన్నదానికి బ్రేక్ ఈవెన్ అవుతాం. ఇప్పుడు మనం ఎంత బిజినెస్ చేసాం, మనం 800 కోట్ల రూపాయల సినిమా అయ్యింది. త్రిబుల్ ఎంత తీసాం, మన త్రిబుల్ రేట్ ఎంత ఉంది, భీమానాయకి రేట్ ఎంత ఉంది, 800 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు నేను ఓజీకి కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ఓజీ ఈజ్ ద సూపర్ రెస్పాన్స్ ఉంది అని దాన్ని క్యాష్ చేసుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం ఉంది, దాన్ని క్యాష్ చేసుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి ప్రేమ ఉంది, దాన్ని క్యాష్ చేసుకోవద్దు. సామాన్య ప్రేక్షకుడు థియేటర్లో ఉండే విధంగా, సామాన్య ప్రేక్షకుడు నేల టికెట్, సినిమా టికెట్ చూసి మన కాగితాలు ఎగరేస్తూ ఉంటే ఆ సంతోషించేలాగా, మనం అందుబాటులో ఉండేలాగా 500 రూపాయలు, 300 రూపాయలు పెట్టి రెగ్యులర్ టికెట్ 200 రూపాయలు, 150 రూపాయలు పెట్టి మన గవర్నమెంట్లు కూడా మన ఉదాహరణకి మనం ఆలోచించాలి, ప్రజల కోసం ఆలోచించాలి. అయ్యో ఇది ఎంటర్టైన్మెంట్ ప్రజలకు అందాలి కదా, మనం నిర్మాతనే చూస్తున్నాం, వాళ్ళని చూస్తున్నాం, ఆలోచించి చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి ప్రజలకు భారం మోపొద్దు అని రిక్వెస్ట్ చేస్తూ దాని గారికి, ఫిలిం ఛాంబర్కి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, దుర్గేష్ గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ ఎంటర్టైన్మెంట్ని చంపివద్దు, ఎంటర్టైన్మెంట్ని బతికించండి, థియేటర్లు మాత్రం బతికించండి, థియేటర్లు నిలబెట్టండి, సామాన్య ప్రేక్షకులు కాపాడండి, సామాన్య ప్రేక్షకులు అభిమానులు సినిమా రిపీట్ ఆడియన్స్ చూసే విధంగా చూడండి. ఒక్కరోజు ఒక షో చూడాలంటేనే బాధ అనిపిస్తుంది, రెండో షో ఎక్కడ చూడడానికి జోబులో డబ్బులు ఉంటాయి. కనుక మనం ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని గవర్నమెంట్స్ అండ్ హీరోస్కి,
అలాగే ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళా మీకు బడ్జెట్ ఎక్కడెక్కడ బ్రేక్ ఈవెన్ లాస్ కాదు. మీరు పెట్టిన డబ్బుకి నిర్మాత బ్రేక్ ఈవెన్గా అవుతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ బ్రేక్ ఈవెన్ అవుతాడు. కనుక ఎక్కువ రేటు పెడితే మనకు ప్రజల్లో ఒక అపోహ వెళ్ళిపోతుంది. ఆ అపోహ పవన్ కళ్యాణ్ గారికి బ్యాడ్ వస్తుంది. అలాగే మీకు హరిహర వీరమ్మలకు ఆ బ్యాడ్ వచ్చిందని మాత్రం నేను చెప్పగలుగుతా. ఇది ప్రజల్లో మాట. దయచేసి పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.